ఈ ఉపవాస దీక్షలో ఇంకో సంప్రదాయం కూడా ఉంటుంది. బహుమతి ఇచ్చే సంప్రదాయం. మీకైతే మా ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలుసు. ఇప్పుడు మీకు ఎలాంటి బహుమతినివ్వాలో అది కూడా మీరే చెప్పండి. భేష్ రాణా గారు, భేష్. మాటల గారడి చేయడంలో మీకు మీరే సాటి. కాని అంత సులభంగా నేను మీకేం చెప్పదలుచుకోలేదు. నేను మీకోసం ఈ ఉపవాస దీక్ష చేయగలిగినప్పుడు మీరు మాత్రం నాకే బహుమతి కావాలో కనుక్కోలేరా? రాణి గారు, చంద్రోదయం కావడానికి ఇంకెంతోసేపు లేదు. ఐ లవ్ మీ. ఇక మేమైతే సరే, మేము అన్ని చీరలు బయటికి తీస్తాం. ఇంకా ఉండిపోయాయి. మిగతా వాటికి సేవకులున్నారు. ఇందాక మీరేమంటున్నారు? రాణి గారు, మీరు మమ్మల్ని ఏదైనా కోరుకోండి అని అడుగుతున్నాం. మీరేదడిగినా సరే చంద్రోదయానికి ముందు అది తెచ్చి మీ పాదాల దగ్గర పెట్టేస్తాం. అడిగితే లభించేది బహుమతి ఎలా అవుతుంది? మీరే కొంచెం ఆలోచించొచ్చు కదా. మీ భార్య ఈరోజు ఏం కోరుకుంటుందో. మేం మీకేదైనా బహుమతి ఇవ్వాలని మీరు అంటున్నారు. అది మీకు నచ్చాలి అంటున్నారు. కానీ ఆ బహుమతి ఏమిటో మీరు మాకు చెప్పను అంటున్నారు. మీరు అనేది ఏంటంటే మేము మీ మనసులో ఉన్న మాటని చెప్పకుండానే అర్థం చేసుకోవాలంటున్నారు. ఇది ఎలా సాధ్యం అవుతుంది? అదెందుకు సాధ్యం కాదు? నేను మీ మనసులో మాట అర్థం చేసుకున్నప్పుడు మీరు నా మనసులో మాట ఎందుకు అర్థం చేసుకోలేరు? మీరు జగముండి బద్ధకస్తులు మీరు. చూడండి, ఎక్కువ సమయం మిగల్లేదు. తొందరగా ఆలోచించండి. రాజావారు, చంద్రుడు ఇంకా కనిపించడం లేదేంటి? మా కడుపులో ఎలకలు ఆటకి ముగింపు రాసేస్తున్నాయి. రాణాగారు ఎక్కడికి వెళ్ళిపోయారు? నేను వారిని మరీ ఎక్కువగా ఆట పట్టించేశానా? కానీ ఆయన అలా చేయరు కదా. ఇక్కడ నేను ఆకలిగా ఉంటే వారెక్కడికో ఎందుకు వెళ్తారు? అంతగా ఆకలిగా ఉంటే మా చేత్తో ఏదైనా తినొచ్చు కదా. చనిపోవడం చూడలేదు. రాణా గారు, మీరు సులక్షణ గారి మృతదేహాన్ని చూశారా? మీరేమైనా వారి శరీరానికి దహన సంస్కారాలు చేశారా? లేదుగా. అలాంటప్పుడు ఆ రోజు వారు మరణించారని మీరెలా చెప్పగలరు? మీకు నమ్మకం లేకపోతే మీ అంతరాత్మను అడగండి. మీ ఆవేదనను చూసి సాక్షాత్తు ఆ మహాశివుడే మీ సులక్షణని మళ్ళీ మీ దగ్గరికి పంపించాడు. మనస్సులో నిజమైన ప్రేమ ఉంటే ఇలాంటి అద్భుతాలే జరుగుతాయి. మృత్యువు కూడా వారిని విడదీయలేదు. మీరు చెప్తున్నదంతా వాస్తవమే అయితే ఇన్నాళ్ళు ఆమె ఎక్కడున్నట్టు, ఇప్పుడెందుకు తిరిగొచ్చినట్టు? పైగా రాణాగారు గాయత్రికి వారి భార్యగా అన్ని అధికారాలు ఇచ్చేశారు. మీరిన్నాళ్ళు ఎక్కడున్నారు? ఎవరు రక్షించారు మిమ్మల్ని? వీరు మీరడిగే ప్రశ్నల్లో దేనికి సమాధానం చెప్పలేరు. వీరు తమ జ్ఞాపక శక్తిని కోల్పోయారు. భేష్ భేష్. వాస్తవాలని మౌనమనే పరదాలో ఎంత తెలివిగా దాచిపెట్టాలని ప్రయత్నిస్తున్నారో.
పెద్ద కోడలు గారు, ఏం మీకు సంతోషంగా లేదా? చనిపోయారనుకున్న రాణా గారి భార్య మళ్ళీ తిరిగొచ్చారు కదా. అంటే మేం పూర్తిగా వాకబు చేయకుండానే సులక్షణను పోలిన యువతిని రాణా గారి ముందుకు తెచ్చామనుకుంటున్నారా? మీకు మా మీద అనుమానమా? మీపైన అనుమానమా? మీపైన అనుమానం మాకెలా వస్తుంది పెదరాణి అమ్మ? కానీ ఈమె రాణి సులక్షణ కానే కాదంటాము. అంతేకాదు, రాణాగారి మనసులోని బాధల్ని మళ్ళీ బయటికి తవ్వి తీయడాన్ని మేము అంగీకరించలేము. కన్నతల్లి ప్రేమ ఎలాంటిదో మాకు తెలుసు. మీకంటే ఎక్కువగా రాణా గారిని ఈ చేతులు ఆడించాయి. మీరు వారికి అమ్మ అయితే వారిని పెంచింది మేము. మీరెలా అనుకున్నారు మేం మా ఇంద్రవదంతో, వారి భావోద్వేగాలతో వేళాకోళమాడతామని? రాణా గారు, మీరు మమ్మల్ని అనుమానిస్తున్నారా? కొన్ని రోజుల క్రితం ఓ గిరిజన మహిళ వచ్చి మాకు చెప్పింది తనకు రాణి సులక్షణ కనిపించారని. ఆ రోజుల్లో మీరు ఎంతో దిగులుగా ఉన్నారు. మేం కూడా దాన్ని పూర్తిగా నమ్మలేకపోయాం. అందుకే మీకది చెప్పనక్కర్లేదనుకున్నాం. మేం స్వయంగా వెళ్ళి వాకబు చేశాం. మేము ఆ గిరిజన తాండాన్ని వెతుక్కుంటూ వెళ్ళాక మాకక్కడ రాణి సులక్షణ కనిపించారు. ఈమె సులక్షణ ఎలా అవుతుంది? లోకంలో అచ్చుగుద్దినట్టు ఒకేలా ఇద్దరు వ్యక్తులు ఉండొచ్చు కదా. ఉండొచ్చు. మేం కూడా ముందు వీరు రాణి సులక్షణాన్ని నమ్మలేకపోయాం. కానీ మేము వీరి చేతి మీద ఈ పుట్టుమచ్చని గమనించాం. వీరు ఇంకెవరో కాదు, మన సులక్షణ గారే, మీ భార్య. ఎందుకే పనేంటి? నువ్వొక వయసులో ఉన్న అందమైన రాకుమారితో ప్రేమ నాటకం ఆడాలి. పని పూర్తయితే మేం మీకు దీనికి రెండింతలు డబ్బిస్తాం.